ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాడు. ఈ చివరి పేరువారం కూడా మనం క్రిస్మస్ వర్తమానంలో ధ్యానించాం. చెప్పండి, దేని గురించి చెప్పుకున్నాం? పేరువారం చెప్తాను కదా. బెత్లెహేము గుర్తుపెట్టుకోవట్లేదు, సండే ఒకటే గుర్తుపెట్టుకోండి. పోయిన ఆదివారం బెత్లెహేము గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ ఆదివారం మనం చదువుకున్న భాగం చూస్తే వారు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 వచ్చింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారును సాంబ్రాణి గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి. వారు అంటే చెప్పండి, ఎవరు వారు అంటే? తూర్పు దేశపు జ్ఞానులు. ఇక్కడ చాలా మంది ఉంటున్నారు. గొర్రెల కాపరులు ఉంటున్నారు, దోతలు ఉంటున్నారు, తర్వాత మరియమ్మ ఉంటుంది, యేసేపు ఉంటుంది, యేసేపు ఉంటున్నాడు, ఇంకా బెత్లెహేము అనే పట్టణం ఉంటుంది, ఇంకా చాలా మంది ఉంటున్నారు. ఒకసారి మనం బెత్లెహేము గురించి ధ్యానం చేస్తాం. ఈసారి మనం తూర్పు దేశపు జ్ఞానుల గురించి ధ్యానం చేద్దాం. తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశం అంటే దేనికి తూర్పు? చెప్పండి, దేనికి తూర్పు? దేనికి తూర్పు అంటే ఇశ్రాయేలు దేశానికి తూర్పు దేశం. ఈ బైబిల్ మొత్తం ఇశ్రాయేలు మీదనే కేంద్రీకృతమైంది. బైబిల్ మొత్తం కూడా ఇశ్రాయేలు దేశం గురించి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి, అక్కడ నివసించే యోధా జాతి గురించి, దావీదు గురించి, యెరూషలేము పట్టణం గురించి వ్రాయబడింది. అంటే ఇశ్రాయేలుకు తూర్పు ప్రాంతం ఏంటిదంటే బబులోను. ఆసియా ఖండం కూడా తూర్పు కిందనే వచ్చింది. బబులోను ప్రాంతం కూడా తూర్పు దేశం కిందనే వచ్చింది. అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే బబులోను నుంచి వచ్చారు. అంటే కొంతమంది చెప్తారు ఒక్కొక్క దేశం నుంచి, మన దేశం నుంచి కూడా జ్ఞానం వచ్చారని చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఆధారాలు లేవులే. కానీ తూర్పు దేశపు జ్ఞానులు మాత్రం రకరకాల ప్రాంతాల నుంచి, తూర్పు దేశం నుంచి వచ్చారని బైబిల్ చెప్తుంది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారు? ఈరోజు మనం తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధనలో బలవర్తమానంలో కూడా ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి చూసుకుందాం. చూడండి, 1వ వచనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. తూర్పు దేశపు జ్ఞానులు. ఈ బబులోను ప్రాంతం మాట చెప్పాలంటే బబులోను. ఇప్పుడు ఆ బబులోను దేశాన్ని ఇరాక్ లేకపోతే ఇరాన్గా, మెసొపొటేమియాగా, లేకపోతే బాగ్దాద్గా చెప్పుకోవచ్చు. అసలు ఈ బబులోనికి ప్రాంతం ఏంటంటే మెయిన్ మూల ఆధారం ఏంటంటే ఆదికాండంలో రాయబడింది. ఆదికాండం 11వ అధ్యాయం అనుకుంటా. మరి ఎత్తైన గోపురాన్ని కడదామని అనుకుంటారు. ఎత్తైన గోపురాన్ని కడదామని అనుకుంటుంటే అప్పుడు ఆ దేవుడు తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం పోయి వారి భాషల్ని తారుమారు చేద్దాం. ఎన్నో అధ్యాయం చూడండి అన్నమాట. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. పెద్ద శిఖరం అంట, పెద్ద గోపురం. ఆకాశం అంటే శిఖరం. గోపురం కట్టుకొని ఎవరుకున్నారంట? పేరు సంపాదించుకుందామని అనుకున్నారు. ఎవరుకున్నారు చెప్పండి? వాళ్ళు పేరు సంపాదించుకుందామని అనుకున్నారు. అప్పుడే దేవుడు ఏం చేశాడంటే వారి భాషను తారుమారు చేశాడు.
భాషని తారుమారు చేశారు. ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా. 7వ వచనం, అక్కడ వారి భాష తారుమారు చేయడం రండని అనుకునుడు. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణాన్ని కట్టుట మాని దానికి బాబేలు అంటే తారుమారు కింద రాయబడింది. బాబేలు అంటే దాన్నే తర్వాత అది బబులోనుగా మారింది. అంటే ఈ తూర్పు దేశము జ్ఞానులు అంటే చాలా దూర ప్రాంతం నుంచి ఈ లోకపరంగా జ్ఞానులలో కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒక చీకట్లో నివసించారు. ఈ తూర్పు దేశము జ్ఞానం గురించి ఒక 5 విషయాలు ధ్యానం చేద్దాం. 5 ప్రశ్నలు అడుగుతాం మనం. 5 ప్రశ్నలు. ఒకటో ప్రశ్న ఏంటంటే ఎక్కడ నుండి వచ్చారు మీరు? ఎక్కడ నుండి వచ్చారు అంటే బబులోను దేశం నుంచి వచ్చారు. అంటే తారుమారైన ప్రాంతం నుంచి వచ్చారు. గందరగోళ పరిస్థితుల నుంచి వచ్చారు. ఇంకో మాట చెప్పాలంటే ఒక చీకటి ప్రాంతం నుంచి, దేవుడు తెలియని ప్రాంతం నుంచి వచ్చారు. ఇంకో మాట చెప్పాలంటే దేవుడికి దూరంగా ఉన్న ప్రజలుగా వచ్చారు. ఈరోజు తూర్పు దేశపు జ్ఞానులు ఈ లక్షణాలు కలిగిన ప్రాంతం నుంచి వచ్చారు. ఈరోజు మనం కూడా ఆలోచించుకుంటే మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా చీకటి నుంచి వచ్చాం, దూర ప్రాంతం నుంచి వచ్చాం, తారుమారు పరిస్థితుల నుంచి వచ్చాం, గందరగోళ పరిస్థితుల నుంచి వచ్చాం. ఈరోజు సమీపస్తులు కాదు మనం. ఒకప్పుడైతే సమీపస్తులు కాదు, దూరస్తులు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారునండి క్రీస్తుకి దూరస్తులైందని మీరు జ్ఞాపకము చేసుకున్న ఈ లక్షణాలన్నీ తూర్పు దేశపు జ్ఞానులకు కూడా ఉన్నాయి. దేవుడు అంటే తెలియదు. ఒక రంగం చెప్పాలంటే విగ్రహారాధన ప్రాంతం అది. బబులోను ప్రాంతం అంటేనే విగ్రహారాధన ప్రాంతం. అందుకని దానియేలు గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆ బబులోను ప్రాంతానికి షడ్రకుని, మేషకుని, అబేద్నెగోని దానియేలుని పట్టుకొని చెరగా తీసుకుపోతారు. అక్కడ పేద విగ్రహాలు వేసి ఆ బొమ్మకి మొక్కమని చెప్తా ఉంటారు. అంటే విగ్రహారాధన ప్రాంతం, దేవుడు లేని ప్రాంతం. ఇంకో రంగం చెప్పాలంటే క్రీస్తు అంటే తెలియని ప్రాంతం, చీకటి ప్రాంతం. ఈరోజు తూర్పు దేశపు జ్ఞానులే కాదు, నువ్వు నేను కూడా అటువంటి ప్రాంతం నుంచి వచ్చాం. గందరగోళ పరిస్థితి, తారుమారు పరిస్థితి, దేవుడు అంటే తెలియని పరిస్థితి, దేవుడు అంటే ఎరగని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళని అత్యద్భుతంగా విడిపించాడు, నడిపించాడు. దూర ప్రాంతం నుంచి వచ్చారు. ఒకటోది ఎక్కడ నుండి వచ్చారు అంటే దానికి ప్రశ్నకి జవాబులు మనం చెప్పుకున్నాం. దూర ప్రాంతం నుంచి వచ్చారు, దేవుడు లేని ప్రాంతం నుంచి వచ్చారు, విగ్రహారాధన ప్రాంతం నుంచి వచ్చారు. తర్వాత ఇంకా గందరగోళ పరిస్థితి నుంచి వచ్చారు, తారుమారు ప్రాంతం నుంచి వచ్చారు. మన పరిస్థితి కూడా అది. ఈరోజు ఆరాధించారు. ప్రభా, ఒకప్పుడు నా స్థితి అదయ్యా, ఒకప్పుడు నా స్థితి చీకటి బతుకున్నాయి, ఒకప్పుడు నా పరిస్థితి తారుమారు పరిస్థితి, గందరగోళం పరిస్థితి, దేవుడు లేని పరిస్థితి, దేవుడు అంటే తెలియని పరిస్థితి, విగ్రహారాధన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి నన్ను విడిపించాలని ఆరాధన చేయాలి. చూద్దాం. రెండవదిగా అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? చెప్పండి, ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒకటో ప్రశ్న ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు. రెండో ప్రశ్న ఏంటంటే ఎక్కడికి వచ్చారు? చెప్పండి, ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి. యెరూషలేము అంటే చెప్పండి, యెరూషలేము అంటే ఏంటి? దేవుడు ఉన్న ప్రదేశం. యెరూషలేము అంటే దేవుని పట్టణం. యెరూషలేము అంటే రొట్టెలైన ఒక మాట చెప్పాలంటే సమృద్ధిగా ఆహారం ఉండే ప్రదేశం. యెరూషలేము అంటే దేవుడు మాట్లాడే స్థలం. యెరూషలేము అంటే దేవుడిని పూజించే స్థలం. యెరూషలేము అంటే దేవుడు గద్దించే స్థలం. యెరూషలేము అంటే దేవుడు మనల్ని సరి చేసే స్థలం. యెరూషలేము అంటే
దేవుడు మనల్ని హెచ్చరించేస్తాడు. ఈరోజు యెరూషలేము అంటే దేవుని మందిరమే. ఒక మాట చెప్పాలంటే దేవుని సన్నిధే, సియోను అనుభవమే అది. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాం? ఒకప్పుడైతే ప్రతి పరిస్థితి నుంచి వచ్చాం, దేవుడు లేని ప్రాంతం నుంచి, విగ్రహాల పరిస్థితి నుంచి, గందరగోళ పరిస్థితి నుంచి, చీకటి నుంచి వచ్చాము. ఎక్కడికి వచ్చామంటే చెప్పండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చామను? యెరూషలేముకి వచ్చాం. తెలుగుదేశం నాన్నలే కాదు, ఈరోజు నువ్వు నేను కూడా యెరూషలేముకి వచ్చాం, దేవుని మందిరంలోకి వచ్చాం, దేవుని ఆరాధించే స్థానంలోకి వచ్చాం, దేవుని గణపరిచే స్థానానికి వచ్చాం, దేవుడికి సాగనపడి నమస్కరింప చేసే స్థలానికి వచ్చాం. పరిశుద్ధ అలంకారాలను ధరించుకొని నమస్కరించండి అని ఉంటుంది బైబిల్. ఈరోజు దేవుణ్ణి పూజ చేయడానికి వచ్చాం. వాళ్ళు కూడా తెలుగుదేశం నాన్నలు కూడా ఎందుకు వచ్చారంట? దేవుణ్ణి పూజ చేయడానికి వచ్చారు, పూజించడానికి వచ్చారు, నమస్కరించడానికి వచ్చారు. ఎందుకంటే ఆ రోజు విగ్రహారాధన ప్రాంతం కాబట్టి ఆ ప్రవచనాలను ఎరిగా చదువుకున్నారు వాళ్ళు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం చదువుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు బయలుదేరి ఆ చీకటి నుంచి వెలుకొచ్చారు, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చారు. ఇంకో మాట చెప్పాలంటే ఒకప్పుడు నువ్వు నేను పాపుల గుంపులో ఉన్నాం, పాపుల గుంపులో ఉన్నాం. ఈ పాపుల గుంపులో నుంచి, ఆ చీకటి గుంపులో నుంచి వాళ్ళు కూడా అదే చేస్తారు. తెలుగుదేశం జ్ఞానులు ఈ లోకపు గుంపు నుంచి వేరే నిజమైన దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. వారు ఆ నక్షత్రాలను చూసుకుంటూ వచ్చారు. ఈరోజు నువ్వు కూడా పాపుల గుంపు నుంచి యెషయా 1:13 చూస్తే, యెషయా 1:13 మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు. గోపార్పణము దానిని ఎక్కడో తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనమును జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. పాపుల గుంపు ఏముందండి అక్కడ? పాపుల గుంపు. ఇంకా ఏముంది కింద వచ్చినంలో? మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములు నాకు హేయములు. మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములు దేవుడికంట అసహ్యం అంటాయి. మనమేమో డేట్లు పెట్టుకుంటాం, పలానా రోజు అది, పలానా రోజు ఇది, కాలాలు పెట్టుకుంటాం, తిథులు పెట్టుకుంటాం, లేకపోతే వారాలు పెట్టుకుంటాం. దేవుడి కంటే అన్ని అసహ్యం, ఉత్సవాలు పెట్టుకుంటాం. ఈరోజు పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజంలో నుంచి వచ్చాం మనం. ఒకప్పుడు నువ్వు నేను కూడా ఇటువంటి పాపుల గుంపులోనే ఉన్నాం, ఉత్సవ సమాజంలో నుంచి వచ్చాం. వాళ్ళు ఏం చేసుకుంటే దాంట్లో నువ్వు నేను కూడా పాల్గొని కలిగి ఉన్నాం. రకరకాల ఊరేగింపులని, రకరకాల డాన్సులని, రకరకాల ప్రాంతాలని, రకరకాల భేదాలని అన్ని పెట్టుకుంటే వాటిల్లో కూడా పాల్గొని. మా దగ్గర మా స్కూల్ ఆయా చెబుతుంది, ఒకప్పుడు అంట ఆమె కూడా డాన్స్ చేసుకుంటూ పోయేదంట. నేనన్నా నువ్వు అట్టయితే ఉండద్దమ్మా, అటన్న ఉండి ఇటన్నా ఉండు, రెండేపులు కాలేదంటే కొద్దిగా ఇప్పుడిప్పుడే దేవుని మందిరానికి పోవడం అలవాటు చేసుకుంటాం. మా స్కూల్ ఆయా అదే మాత్రం విగ్రహారాధన. మరి పుట్టుక మాత్రం ఎస్సీ పుట్టుకే, క్రైస్తవ పుట్టుకే. చిన్నప్పుడు మంచిగా చర్చికి పోయిందంట, తర్వాత పూజ చేయడం మొదలుపెట్టిందంట. విగ్రహాలు పూజ చేసుకోవడం, డాన్సులు వేసుకోవడం, డీజేలకు ఎగురుకుంటూ పోవడం, పేరెంట్స్ పోలాగా విధంగా పోయేదంట. 4 రూపాయల నుంచి చెప్తుంది. అటువంటి అసహ్యకరమైన జీవితంలో జీవించాలంటే అవన్నీ మానేయమ్మా. ఎక్కడి నుంచి అన్నా అవన్నీ మానేయని చెప్పి ఈరోజు నువ్వు అటువంటి ఉత్సవంలో ఊరేగించుకుంటాం. ఈరోజు చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే క్రైస్తవులు కూడా పాపుల గుంపులో చేరుతున్నారు, వాళ్ళకు నచ్చినట్లు చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. మళ్ళీ ఆదివారం వచ్చి దేవుడు అంటున్నారు. ఈరోజు 2 తలంపుల్లో చాలా మంది జీవిస్తున్నారు, 2 మార్గాల్లో చాలా మంది జీవిస్తున్నారు. నేను ఒక ఆయన అంటున్నాడు, నేను ఆదివారం దేవుడిని
ఈరోజు చాలా మంది అదే చేస్తున్నారు, పాపల గుంపులో ఉండి. ఈరోజు దేవుడు అనేవాడు ఒక్కడే. ప్రియ నాస్తమా, గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఎందుకంటే ఆయన మాత్రమే కన్యక మరియ గర్భం ద్వారా పవిత్రమైన జన్మ ద్వారా ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఒకడే పవిత్రంగా జీవించాడు. ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే చనిపోయాడు. ఆయన మాత్రమే తిరిగి లేచాడు. ఇంకా ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే ఒప్పుకోవచ్చు, కానీ ఎవరికి కూడా భూమి మీద ఉన్న నువ్వు నేను కొలిసే ఈ ప్రపంచ మానవాళి కొలిసే ముక్కోడి దేవతల్లో ఎవరికి కూడా ఈ లక్షణం లేదు. ఈ మాట మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ వాస్తవం నేను చెప్తున్నా. ఇదే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలగొచ్చినవి జరిగిన చరిత్ర పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటే, చరిత్రను పరిశోధిస్తే, లేకపోతే యూట్యూబ్ లో పోయి యెరూషలేము గురించి యేసుక్రీస్తు గురించి ఒకసారి ఆలోచిస్తే మీ ఫోన్లలోనే విషయాలను తెలియబడతాయి. మీరే కాదు, మేము కూడా ఒకప్పుడు ఈ పాపల గుంపులో చేరినమే. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఎక్కడ నడిపించాడు చెప్పండి? యెరూషలేములోకి, సియోనులోకి, దేవుని మందిరంలోకి, దేవుడు ఉండే స్థలంలోకి. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు చెప్పండి? యెరూషలేములోకి వచ్చారు. ఈరోజు నిన్ను కూడా యెరూషలేములో దేవుడు నడిపించాడు. అందుకే దేవుని స్తుతిస్తున్నాం, అందుకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాయా. ఒకప్పుడైతే దూర ప్రాంతంలో ఉన్నాం ఆయన, ఒకప్పుడైతే చీకటి ప్రాంతంలో ఉన్నాం ఆయన, ఒకప్పుడు తారుమారు స్థితిలో ఆయన, ఒకప్పుడు పాపల గుంపులో విగ్రహారాధన స్థితిలో. దేన్ని పడితే దాన్ని తయారు చేసుకోవడం, మన చేతులతో తయారు చేసుకోవడం, దానికే మోకడం, దానికే నమస్కరించడం, దానికే బలియడం, అవి మనమే తిరిగి రావడం. ఒకప్పుడు అటువంటి స్థితి అయ్యాది. కానీ ఇప్పుడైతే విడుదల ఇచ్చావు, నీ మందిరంలోకి నడిపించావు. అందుకే దేవుని స్తుతించాలి. చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానం గురించి 2 ప్రశ్నలు చెప్పాను. ఒకటో ప్రశ్న ఎక్కడ నుండి, మళ్ళీ నేను జవాబు చెప్పిన చెప్పుకున్నా. రెండో ప్రశ్న ఎక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకి వచ్చారు. మూడో చూద్దారండి, మూడోది ఎలా వచ్చారు. మూడో ప్రశ్న ఏంటంటే ఎలా వచ్చారు. చూద్దారండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. చెప్పండి, ఎలా వచ్చారు? ఎలా వచ్చారు? అత్యానందభరితులై, సంతోషముతో, ఆనందముతో. ఈరోజు మూడో ప్రశ్న ఎలా వచ్చారంటే ఏడ్చుకుంటూ రాలా, దుఃఖపడుకుంటూ రాలా, లేకపోతే బాధతో రాలా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సంతోషంతో రాలా. మనకున్న సమస్యలన్నీ చెప్పండి, సమస్యలన్నీ ఎక్కడ పెట్టాలి? ఇంటి దగ్గరే పెట్టుకోవాలి. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. పైకి నవ్వుతూనే ఉంటాం, కానీ చెప్పండి మనకి ఎన్నో సమస్యలు, కొండలు లాంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్య నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. అందుకనే సంతోషంతో వచ్చారంట. ఎట్లా వచ్చారంట వాళ్ళు? చూడండి, అక్కడ అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అత్యానందభరితులై. ఈరోజు చాలా సంతోషంతో వచ్చారు. ఒకప్పుడు నువ్వు నేను సంతోషం ఎక్కడ దొరికింది సంతోషం ఎక్కడ ఉంటుందని ఎన్నో ప్రయాసం పొందారు. ఈరోజు చాలా మంది కూడా సంతోషం కోసం, సమాధానం కోసం తిరగని ప్రాంతం లేదు, చేయని పని లేదు. ఏది చెప్తాను చేస్తున్నారు. పలానా దగ్గర పోయి మునిగిరా అంటే మునిగి వస్తున్నారు. ఇగో పలానా దగ్గర దానం చేయంటే చేస్తున్నారు. ఇగో పలానా పని చేయంటే చేస్తున్నారు. కానీ సంతోషాన్ని పొందలేకపోతున్నారు. ఈరోజు నీకు నాకు ఎక్కడ సంతోషం అంటే చెప్పండి, అక్కడ సంతోషం దేవుని దగ్గరే సంతోషం, దేవుని మందిరంలోనే సంతోషం.
యెరూషలేములోనే సంతోషం. ఒకప్పుడు ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ప్రదేశాలు సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం దొరికేనని, సంతోషం సమాధానం దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరూ అడిగాను, జగమంతా వెతికాను, జనులందరూ అడిగాను, చివరిగా నీలోనే కనుగొన్నాను, చివరిగా నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చిక్కని తీరేనయ్యా నిన్ను చేరగానా, చిక్కని తీరేనయ్యా. చెప్పండి, ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని తిరిగారు. చివరికి ఎక్కడ కనుక్కున్నారు చెప్పండి? దేవుని దగ్గరే సంతోషం, దేవుని మందిరంలోనే సంతోషం. ఈరోజు రకరకాల ప్రాంతాలు తిరిగి చివరికి 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 ఒక అమ్మంట ఎక్కడికెక్కడికో తిరిగి నన్ను భాగం పోవాలి. ఎవరు? రక్తస్రావం. అనేక మంది వైద్యులు పోయింది. ఎక్కడికి పోయినా స్వస్థత వచ్చిందా, ఆరోగ్యం వచ్చిందా? అక్కడ ఉంటుంది, రాయబడి ఉంటుంది, ఉన్నదంతా ఖర్చు చేసింది, అంతా అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వస్తున్నాడని విని రహస్యముగా పోయి ఎవరికి తెలియకుండా ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఏమైంది చెప్పండి? వెంటనే వెంటనే రక్తధార కట్టెను అన్నారు. ఈరోజు మన జీవితాల్లో సంతోషం కానీ, స్వస్థత కానీ, మేలు కానీ దేవుని దగ్గర మాత్రమే, యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. ఈరోజు సంతోషంతో, ఒకప్పుడైతే నిండా దుఃఖమే, నిండా బాధే, అయ్యో ఆరోగ్య పరిస్థితి గురించి, లేదా ఇంట్లో పరిస్థితి గురించి, లేదా ఆర్థిక పరిస్థితుల గురించి, బిడ్డల పరిస్థితి గురించి, అన్ని బాధలే, అన్ని ఇబ్బందులే. కానీ దేవుడు ఒకటే చేశాడు. చెప్పండి, మన చింతలన్నీ కూడా ఆయన మీద భరించి ఏం చేశారు? మనకి సంతోషాన్ని. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాడు. ఒకప్పుడు దుఃఖ పరిస్థితులే, ఒకప్పుడు కన్నీటి పరిస్థితులే ప్రభు, ఒకప్పుడు నీ మనలో గ్రాని పరిస్థితి నాయన. సీయోను గ్రానులనే ఏమైందని చెప్పండి? దుఃఖమంట. సీయోను ఆశ్రయించగానే తూర్పును ఎగిరిపోయెను, సీయోను ఆశ్రయించగానే దుఃఖముని తూర్పును ఎగిరిపోయెను, శాంతి సంతోషం ఉప్పొంగెను, శాంతి సంతోషం నా హృదయములో ఉప్పొంగెను. స్తుతి స్తోత్రం హల్లెలూయా. సీయోనుకు రాగానే దుఃఖం పోయింది, కన్నీరు పోయింది, సమస్యలు పోయాయి. ఈరోజు సంతోషంగా తూర్పు దేశపు జ్ఞానులు ఎలా వచ్చారంటే సంతోషంగా వచ్చారు, అత్యానందంతో వచ్చారు, సంతోషంతో లోపలికి వెళ్ళారు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా దేవుడు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడు ఇచ్చారు. అందుకే దేవుడిని ఆరాధించారు. ప్రభా, ఒకప్పుడైతే దుఃఖం నాయన, కన్నీరు నాయన, ఇప్పుడైతే నా జీవితానికి సంతోషం ఇచ్చావు, ఆనందం ఇచ్చావు. అందుకే నిన్ను ఆరాధిస్తాను. మూడు ప్రశ్నలు, 3 జవాబులు చెప్పుకున్నాం. చెప్పండి. ఒకటో ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చారు? రెండో ప్రశ్న, ఎక్కడికి వచ్చారు? మూడో ప్రశ్న, ఎలా వచ్చారు? నాలుగో ప్రశ్న చూద్దారండి. నాలుగో ప్రశ్న, 5 ప్రశ్నలు చూసుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 11. నాలుగో ప్రశ్న, ఏమి తెచ్చారు? వారు ఆ నక్షత్రమును చూచి అచానంద భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి
ఏం తెచ్చాడు? ఏం తెచ్చారంటే పెట్టెలు తెచ్చారు. ఏం తెచ్చారు చెప్పండి? పెట్టెలు తెచ్చారు. పెట్టెలు తెచ్చాడు, పెట్టెలు విప్పారు. ఏమైంది అక్కడ? బంగారము, సాంబ్రాణి, బోలము. బంగారం దేని గుర్తు అంటే చెప్పండి, దేని గుర్తు? రాజరికానికి, కిరీటానికి, రాజుల రాజుని, ప్రభువుల ప్రభువుని, తిరిగి రానైన దేవుడని, భూపతులకు అధిపతిని. బంగారం దేని చూస్తుందంటే ఈయన రాజులకు రాజు, ఈయన ప్రపంచాన్ని ఏలేవాడు, ఈయన భూపతులకు అధిపతి, ప్రభువులకు ప్రభువు, ఇలాగోత్రపు సింహం. బంగారానికి గుర్తు. సాంబ్రాణి దేనికి గుర్తు చెప్పండి? ఆయన యాజకునికి గుర్తు, ప్రాణం పెట్టేవాళ్ళకి గుర్తు, మధ్యవర్తి గుర్తు, యాజకుని గుర్తు, ప్రధాన యాజకుని గుర్తు. వాళ్ళని గుర్తు అంటే ఆయన చనిపోతాడు, ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు. శవాల దగ్గర, చచ్చిపోయిన శవాల దగ్గర ఏం వేస్తారు చెప్పండి? బోలం గుమ్మరిస్తారు, సెంటు రాస్తారు. అది ఒక చెట్టు నుంచి వచ్చే ఒక క్రీమ్ లాగా వచ్చిందంట. దాన్ని కలిపి సెంటు తయారు చేస్తారు. బోలం బోలం దేని గుర్తుంటే ఆయన పుట్టకముందే ఆయన లోకం ప్రజల కోసం, లోక పాపాల కోసం మరణిస్తాడు అని ప్రవక్తలు చెప్పారు. అవన్నీ తెలుసుకొని ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఈ 3 రకాల మాటలు తీసుకుని వచ్చారు. ఆయన రాజాది రాజుని, ఆయన నరులకి దేవునికి మధ్యవర్తిగా వస్తాడని, ప్రధాన యాజకుడని, ఆయన చనిపోతాడని, ఆయన తిరిగి లేస్తాడని వాళ్ళకి అర్థమైపోయింది. పెట్టెలు తీసుకుని వచ్చారు, పెట్టెలు విప్పారు. బంగారం, సాంబ్రాణి, బోలం తెచ్చారు. మనం కూడా మన పెట్టె విప్పాలి. ఏ పెట్టె విప్పాలంటే హృదయం అనే పెట్టెని, విప్పి అంతకంటే విలువైనవి, బంగారం కంటే, సాంబ్రాణి కంటే, బోలం కంటే విలువైనవి మనం దేవునికి అర్పించాలి. మన హృదయాన్ని అర్పించాలి, ఆయనకు అర్పించాలి. ఈరోజు తూర్పు దేశపు జ్ఞానులే కాదు, ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి హృదయమనే పెట్టెను విప్పి హృదయమాన దేవుని ఆరాధించాలి. నా కొరకే పుట్టాను ఆయన. ఆ రోజు వాళ్ళైతే బంగారం, సాంబ్రాణి, బోలం తెచ్చారు. నేనైతే నా హృదయాన్ని దగ్గరికి తీసుకుని వచ్చాను. నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా మనసుని ప్రభా సరిగా యాగముగా ప్రభా నీకే అర్పిస్తున్నాయా. ఆ విధంగా మన హృదయాన్ని ఆయనకు అర్పించి ఆరాధించాలి. చివరిగా ఇంకో విషయం చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి సాగిలపడి. ఒకటో ప్రశ్న చెప్పండి, ఎక్కడి నుండి? రెండో ప్రశ్న, ఎక్కడికి వచ్చారు? మూడో ప్రశ్న, ఎలా వచ్చారు? నాలుగో ప్రశ్న, ఏమి తెచ్చారు? ఐదో ప్రశ్న, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు చెప్పండి. ఎందుకు వచ్చారంటే సాగిలపడి పూజ చేయడానికి వచ్చారు, సాగిలపడి ఆరాధించడానికి వచ్చారు, సాగిలపడి నమస్కరించడానికి వచ్చారు. రాగానే ఏం చేశారంట? తలైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. అట్లా ఏం చేశారంటే సాగిలపడి. ఎందుకు వచ్చారంటే పూజ చేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చావు నువ్వు నేను మందిరానికి? ఎందుకు వచ్చావు చెప్పండి? ఎందుకు వచ్చావు? ఇంట్లో ఉంటే చర్చికి బాగాలేదు అంటారని ఎవరైనా అంటారని వచ్చామా? కాదు. ఎందుకు వచ్చామంటే మన హృదయాన్ని దేవుడికి ఇచ్చి ఆయనకు సాగిలపడి పూజ చేసి ఆరాధించడానికి ఆయన వచ్చాం, పూజించడానికి వచ్చాం. ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే ఆయనకి నమస్కరించడానికి వచ్చాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చామంటే చెప్పండి, నశించిన దానిని
రక్షించడానికి వచ్చాడు. నశించిపోయి ఉంటే, నువ్వు నేను కూడా నశించిపోయి ఉంటే అగ్నిగుండానికి నరకానికి సిద్ధపడి అగ్నికి పాత్రలుగా ఉంటే ఆయన విడిపించడానికి వచ్చాడు ఈ లోకంలో. మనం కూడా విడుదల పొంది ఆయన పూజించడానికి ఆయన ఒక వేగు చుక్క, ఆయన చీకటిని పారదోలే ఒక వేగు చుక్క, దావీదు వేరు చిగురు ఉంటుంది బైబిల్లో. దావీదు ప్రకటన గ్రంథం చదవనమాట. ప్రకటన గ్రంథం ఎక్కడుందన్నమాట? దావీదు వేరు చిగురు, చివరి అధ్యాయం 16 వచనం. ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు యేసుని నేను నా దూతల్ని పంపినాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్క, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెనక్కి రక్షించడానికి. ఈరోజు నువ్వు నేను కూడా నశించిపోయి ఉంటే ఆయన వేగు చుక్కలాగా వచ్చి ఆ వేగు చుక్క వెలుగులోకి మనల్ని కూడా తీసుకుని పోయి ఆయన పూజ చేసి ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానమే కాదు, ఈ 5 ప్రశ్నలు మనకు కూడా వస్తాయి, ఈ 5 జవాబులు మనకు కూడా వస్తాయి. ఈ 5 అంతల అనుభవంతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. అటువంటి ఆరాధించే దేవుడు మనకి అనుగ్రహించును గాక. అంటే మనం నిలబడదాం, ఒక పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం.